వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఇటీవల ఆయన తీరు హాట్ టాపిక్ గా మారుతోంది. బొత్స సత్యనారాయణ తమ పార్టీ అధ్యక్షుడు జగన్ను పట్టించుకోవడం లేదా, ఆయన్ను లైట్ తీసుకుంటున్నారా అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. పార్టీకి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నవారిని పదే పదే కలవడం, వారి పక్కనే కూర్చొని ఆప్యాయంగా పలకరిస్తూ ఆలింగనాలు చేసుకోవడం చూస్తుంటే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన అధినేత శత్రువులు అనుకున్న వారిని బొత్స శత్రువులుగా చూడటం లేదు, పైగా స్నేహితులుగా చూస్తున్నారు. వారితో కలిసి ముచ్చట్లాడుతున్న వీడియోలు వైరల్గా మారడంతో బొత్స వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా రాజకీయంగా అన్న జగన్తో తీవ్రంగా విభేదిస్తూ నిత్యం వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అనూహ్యంగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో కలిసి దర్శనమిచ్చారు. అంతేకాదు, ఇద్దరూ ఒకే స్టేజ్ పై ప్రత్యక్షమవడంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. గత ఎన్నికలకు ముందు నుంచే వైఎస్ జగన్తో విభేదిస్తున్న షర్మిల నిత్యం అధికార పార్టీల నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా కూడా విపక్ష నేత అయిన జగన్ పైనే విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. అయితే తాజాగా విజయవాడలో నిర్వహించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక అఖిలపక్ష భేటీలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణతో కలిసి షర్మిల కనిపించారు. అంతేకాదు, స్టేజ్ పై బొత్స పక్కనే ఆమె కనిపించారు. దీంతో ఈ భేటీపై అందరి దృష్టి నెలకొంది. ఎందుకంటే జగన్ కు ప్రధాన ప్రత్యర్థిగా మారిన షర్మిలను చూసిన బొత్స చూసి చూడనట్టుగా ఉండాలి, లేదంటే అక్కడి నుంచి వెళ్లిపోవాలి. కానీ బొత్స షర్మిలను ఆప్యాయంగా పిలిచి తన పక్కన సీట్ ఇచ్చారు, మంచి చెడులు మాట్లాడారు. నిజానికి రాజకీయంగా షర్మిలపై బొత్స కూడా చాలా విమర్శలు చేశారు, బొత్సపై కూడా షర్మిల విమర్శలు చేశారు. కానీ ఇక్కడ వ్యక్తిగతం మంచి మర్యాదను మాత్రం కాపాడుకున్నారు. జగన్కు ఎలాంటివి నచ్చవు, తనపై పోరాడుతున్న చెల్లితో అంత బాగా మాట్లాడారు అంటే ఆయనకు కోపం వస్తుంది. ఈ విషయం బొత్సకు కూడా తెలుసు. అయినా సరే ఆయన తన విధానాలను మార్చుకోలేదు. అయితే కేవలం షర్మిల విషయంలోనే కాదు, ఇటీవల హైదరాబాద్లో అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ దశదిన కర్మలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు కూడా టీడీపీ నేతలైన రఘురామ, గంట వంటి వాళ్లతో బొత్స మరీ అడ్వాన్స్ అయిపోయారట. ఇవన్నీ జగన్ మనోభావాలను దెబ్బతీసేవే. అయినా బొత్స పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇందులో భాగంగా షర్మిల కూడా బొత్స సత్యనారాయణ పక్కనే కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ విషయంలో సందర్భం దొరికినప్పుడల్లా జగన్ విమర్శలు చేస్తున్నారు. అలాగే బొత్స గురించి కూడా గతంలో షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం మాత్రం వీరిద్దరినీ ఇలా కలిపిందన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే బొత్స సత్యనారాయణ గతంలోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, అలాగే మంత్రి నారా లోకేష్ను ఆప్యాయంగా పలకరించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో అక్కడ కనిపించిన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి మరీ ఆలింగనం చేసుకుని కొద్దిసేపు ఆయనతో ముచ్చటించారు. ఇక విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి లోకేష్ను కలిసిన బొత్స ఆయన్ను ఆప్యాయంగా పలకరించారు. అప్పట్లో ఈ రెండు ఘటనలు కూడా సంచలనంగా మారాయి. బొత్స సత్యనారాయణ ప్రత్యర్థి పార్టీల నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని, ఆయన అప్పట్లో జనసేనలోకి వెళ్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్గా షర్మిలతో కలిసి బొత్స వేదిక పంచుకోవడం మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో అప్పటికే వేదికపై ఆసీనులై ఉన్న బొత్స సత్యనారాయణ షర్మిల రాకను గమనించి తన సీటులో నుంచి లేచి నిలబడ్డారు. అంతేకాదు, రామ్మ ఇక్కడ కూర్చో అంటూ ఎంతో ఆప్యాయంగా తన పక్కనే ఉన్న కుర్చీని చూపించి ఆహ్వానించారు. బొత్స చూపిన గౌరవానికి షర్మిల కూడా అంతే మర్యాదగా స్పందించారు. ఆయన పక్కనే కూర్చొని బొత్సతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కూడా కాసేపు ముచ్చటించారు. సమావేశం ముగిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్తూ బొత్స సత్యనారాయణకు నమస్కరించారు షర్మిల. అన్నా వెళ్ళొస్తా అంటూ ఆయన దగ్గర సెలవు తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి మరీ ప్రజా సమస్యపై జరిగిన సమావేశంలో ఇరువురు నేతలు ప్రదర్శించిన హుందాతనమైతే పలువురిని ఆకట్టుకుంటుంది. అయితే ఇదంతా అధినేత జగన్కు ఆగ్రహం తెప్పించే అంశమే. అయినా సరే బొత్స అవేవీ పట్టించుకోనట్టు వ్యవహరించడం మాత్రం హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ముఖ్యమంత్రి జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే షర్మిలతో బొత్స ఇలా మర్యాదగా సమావేశం కావడంపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.